బిట్టు అడగడానికి అవకాశం అయితే ఉంది సార్. ఆ 11 భాషలు ఏం తీసుకుందాము? ఫస్ట్ వన్, ఈ 11 భాషలో ఓల్డెస్ట్ అతి పురాతన భాషగా దేన్ని గుర్తించడం జరిగిందంటే తీసుకుంటే ఫస్ట్ వన్ తీసుకుంటే తమిళం సార్. తమిళ భాషను ఏ సంవత్సరంలో గుర్తించడం జరిగిందంటే 2004లో మనకు ఈ క్లాసికల్ హోదాను కల్పించడం జరిగింది సార్. 2004. నెక్స్ట్ రెండవది సంస్కృత భాషకి ఇవ్వడం జరిగింది. ఇది 2005లో క్లాసికల్ హోదా ఇవ్వడం జరిగింది సార్. థర్డ్ వన్ తీసుకుంటే తెలుగు మరియు ఫోర్త్ వన్ తీసుకుంటే కన్నడ సార్. కన్నడం తీసుకున్నారు. తెలుగు కన్నడ భాషలకు 2008లో క్లాసికల్ హోదా ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ తీసుకుంటే మలయాళం సార్. మలయాళం దీనికి 2013లో ఇచ్చారు సార్. 2013. నెక్స్ట్ సిక్స్త్ వన్ తీసుకుంటే ఒడియా లాంగ్వేజ్ 2014 ఫిబ్రవరి మంత్లో దీనికి క్లాసికల్ హోదా ఇచ్చారు. ఇవి ఇప్పటి వరకు మొదట తీసుకున్నాం. దీని తర్వాత తీసుకుంటే మనకు చివరిగా గుర్తించబడిన భాషలు తీసుకుంటే 5 భాషలు వస్తాయి సార్. అవి ఏమొస్తాయంటే ఒకటి మరాఠీ, నెక్స్ట్ 8th వన్ తీసుకుంటే బెంగాలీ, 9th వన్ తీసుకుంటే అస్సామీ, నెక్స్ట్ 10th తీసుకుంటే పాలి, 11th వన్ తీసుకుంటే ప్రాకృత భాషను ఇవ్వడం జరిగింది సార్. చివరిసారిగా క్లాసికల్ హోదా పొందిన లాంగ్వేజెస్ ఎన్ని అని క్వశ్చన్ అడిగినప్పుడు 5 లాంగ్వేజ్ తీసుకుంటాం. ఆ 5 లాంగ్వేజెస్ ఏమొస్తాయంటే మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలి మరియు ప్రాకృత భాష. మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలి మరియు ప్రాకృత భాషలకు క్లాసికల్ లాంగ్వేజెస్ హోదాను కల్పించినటువంటి సంవత్సరం ఎప్పుడంటే 2024 అక్టోబర్ 3న క్లాసికల్ హోదాను కల్పించడం జరిగింది సార్. బెంగాలీ, అస్సామీ, మరాఠీ, పాలి, ప్రాకృత భాషలకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లాసికల్ లాంగ్వేజ్ హోదాను ఏ ఇయర్లో ప్రొవైడ్ చేయడం జరిగిందంటే 2024 అక్టోబర్ 3న మనకు వీళ్ళకు కల్పించడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా గుర్తించిన భాష ఏం చెప్తున్నామంటే తమిళ భాషకి ఏ సంవత్సరంలో క్లాసికల్ హోదా ఇచ్చా అని చెప్తున్నామంటే 2004. డేట్ కూడా వేసుకోండి సార్. అక్టోబర్ 2, 2004 అక్టోబర్ 2. సాంస్క్రిట్కు 2005 నవంబర్ 25 సార్. సాంస్క్రిట్కు 2005 నవంబర్ 25 సార్. అదేవిధంగా తీసుకుంటే తెలుగు వచ్చేసి అక్టోబర్ 3 సార్. అక్టోబర్ 3 తీసుకోవచ్చు 2008. నెక్స్ట్ మలయాళ భాషకు తీసుకుంటే ఎప్పుడు ఇవ్వడం జరిగిందంటే మలయాళ భాషకు తీసుకున్నప్పుడు 2013 మే 23. నెక్స్ట్ ఒడియా భాషకు 2014 ఫిబ్రవరి 20. ఫిబ్రవరి డేట్ కూడా వేసుకుంది సార్. ఎందుకంటే డేట్ కూడా అడగవచ్చేమనే ఉద్దేశంతో డేట్లతో సహా చెప్తున్నాను. ఫిబ్రవరి 20న కల్పించడం జరిగింది సార్. క్లాసికల్ లాంగ్వేజ్ హోదా పొందిన భాషలు మొత్తం 11 ఉన్నాయి. ఫస్ట్ వన్ తీసుకుంటే మలయాళం, మొదటి భాష మలయాళం 2004 అక్టోబర్ 2. సెకండ్ వన్ సాంస్క్రిట్ 2005 నవంబర్ 25. థర్డ్, ఫోర్త్ తెలుగు కన్నడం 2008 అక్టోబర్ 3. మలయాళం 2013 మే 23. ఒడియా 2014 ఫిబ్రవరి 20 సార్. చివరిసారిగా 5 భాషలు ఇచ్చారు. మరాఠీ, బెంగాలీ,